హరి ఓం. యోగ సాధకులకు, యోగాభిమానులకు, సకల జ్ఞాన ప్రదాతలకు మరియు ఆత్మస్వరూపలమని మనం గ్రహించే అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంచలు. పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారే ఇదివో, వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అలబ్రహ్మము, శ్రీదేవి పాలిట జరిగే నిదానము, చేరదీసి యశోదకు శిశువాయని దేవు, పరమ పురుషుడు. గోకులంలో ఎప్పుడైతే బలరామకృష్ణులు కంసుడి యొక్క ఆహ్వానాన్ని ధనుర్యాగం చూడాలి అనే నెపంతో అలాగైనా కంసుడికి బుద్ధి చెప్పాలనుకున్నారు బలరామకృష్ణులు. ఈ వార్త గోకులమంతా ప్రాగిపోయింది. ఎప్పుడైతే గోకులమంతా ప్రాగిపోయిందో నట్టరాత్రి, నడిరాత్రి, అర్ధరాత్రి, ఆ రాత్రి వేళ గోకులం ఉలిక్కి పడింది. ఉన్న ప్రతి యువతి, యువకులు, వృద్ధులు అందరికి కూడా గుండెలు ఆగిపోయాయి. ఆగిపోయినంత పని అయిపోయాయి. ఏమిటిది, కళా నిజమా అంటే మనం వింటున్నామా అని అనుకుంటున్నారు. మరి ఒక పకాంతలైతే వారికి ఉన్నట్లుండి స్థాణులైపోయారు. నిద్ర లేచి వాళ్ళు నిద్ర పోకూడదా పట్టడం లేదు. కురులన్నీ జారిపోతున్నాయి, బుడులన్నీ ఊడిపోతున్నాయి, వస్త్రాల పైన జారిపోతున్నాయి. కొందరైతే నిశ్చలంగా నిలబడ్డారు, ఏమీ అయోమయంగా ఉన్నారు, యోగ స్థితిలో ఉండిపోయారు కొంతమంది. ఇంకొంతమంది చేస్తున్న పని చేయకుండా అలాగే నిశ్చేష్టులు అయిపోయారు. ఎందుకంటే ఒక గొప్పకాంత అంటుంది, పరమ దివ్య మోహన సౌందర్య స్వరూప ఆనంద మనోహర నీ యొక్క అరవింద దళాయ నేత్రాలని చూసి, అయ్యా ఇప్పుడు మాకు దూరం అయిపోతుంటే మేమేం చెయ్యాలి, ఎలా బతకగలం, ఇక్కడ నువ్వు ఎలా బతకగలం అనుకుంటున్నావు. పరమేష్టి అంటే బ్రహ్మదేవుడు అంటే అది ఈయనే కదా. పరమేష్టి, ఇది నీకు న్యాయమా, ఇది నీకు ధర్మమా చెప్పు. గోకులంలో జన్మించావు, మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచావు, మమ్మల్ని అందరినీ నీ యొక్క ప్రేమ మత్తులో పడవేశావు. నీ యొక్క ఈ యొక్క కళా సౌందర్యము, పరమ పవిత్రమైనటువంటి నీ దివ్యనామము, నీ మనోహరమైనటువంటి నీ ముద్దు ముద్దు మాటలు, ఇవన్నీ విని తరించాం. ఇలాంటి స్థితిలో మేము ఉండగా నీవు ఉన్నట్లుండి ఇలాంటి ప్రకటన వింటే మేమేమైపోవాలనుకున్నావు, మేము ఏమైపోవాలి అనుకున్నావు. ఇది నీ యొక్క జగన్నాటకంలో భాగమే. నీ మాయానాటకం మాకు తెలియదా? నీవు నడిపించే ఈ జగన్నాటకంకి నీవే కర్త, నీవే కర్మ, అన్నీ నీవేని మాకు తెలుసు. పైకి మాత్రం అక్రూరుడు రమ్మన్నాడు, కంసుడు రమ్మన్నాడు, అందుకని నేను పోతున్నాను. నీలమోహన నీలిమేఘ మయూర సౌందర్య మనోహర దివ్య నేత్ర పరిమళ గ్రంథాలను అన్నిటినీ ఆస్వాదించావు. మేము నీతో అన్నీ అనుభవించాం. మా యొక్క హృదయాలను దోచేసాం, మా యొక్క మనసులను పూర్తిగా నీలో లీనం చేసుకున్నాం. దివ్యమోహన సౌందర్యాన్ని చూడకుండా మేము ఒక్క క్షణమైనా ఉండగలమా? అతి నీల కుంతల విలాస వినోద మాధుర్యమును గొలిపే నీ దివ్యదేహము కనబడకపోతే మేమేమైపోతాం అని గోపకాంతలు ఎంత బాధపడుతున్నారంటే, నీ మాయా నాటకాలు మాకు తెలియవా? అయినా ఇదేం పనయ్యా, చిన్నపిల్లల ఆట మరిగా ఆడుకుంటున్నావు మాతో. కొందరిని అతి భక్తి పారవశ్యంతో దగ్గర చేర్చుకుంటాం, మరికొందరిని మనో యొక్క సంకల్పాలతో నీ యొక్క మహిమలను చూపి
ప్రేమాలుగా పిలుచుకుంటావు. మరికొందరిని నీ భక్తులుగా చేసుకుంటావు, నీ దాసులుగా చేసుకుంటావు. మా బోటి వాళ్ళను, ఈ గోపకాంతలను, ఈ గోకుల వాసులను ప్రేమ అనే పేరుతో ఆ తన్మయత్వంలో ముంచేశావు. ఆ తన్మయత్వంలో మునిగి మేము అందు నుండి ఇంకా కోలుకోలేదు. ఇదంతా నీ ఆట. ఓ పరమేశ్వర, నువ్వు జగన్నాటక సూత్రధారివి. ప్రేమ పేరుతో కొందరిని దగ్గర తీస్తావు, భక్తి పేరుతో కొందరిని దగ్గర తీస్తావు, అదేవిధంగా ఆత్మ ఆనందంతో కొందరిని దగ్గర తీస్తావు. మరి మమ్మల్ని అందరినీ పరవశింపజేస్తావు. అది పూర్తిగా అనుభవించకముందే మాయమైపోతావు. ఇది నీకు ధర్మమా? నీవు ఇవన్నీ ఒక పరమాత్మ స్వరూపుడైనగా ఉండి ఇలాంటి చేయడం నీకు న్యాయమా అని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని లేదు, కంసుడు రమ్మన్నాడని నువ్వు నెపం వేయవచ్చు. అంటే ఆ విధంగా నాటకం ఆడవచ్చు. కంసుడు రమ్మన్నాడు, అక్రూరుడు రమ్మన్నాడు అనేటువంటి ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నావు. అంటే మా యొక్క ప్రేమ అనేది నీకు బాధగా కనిపిస్తుంది. లేకుంటే మమ్మల్ని వదిలిపోతావా? మా హృదయేశ్వరుడు, ప్రాణేశ్వరుడు, మా ప్రాణము అన్నీ నీకు సమర్పించావు. మా దివ్య దేహ సౌందర్యాలను నీకు సమర్పించావు. మా మనస్సుని పరిమళ ఓలిపెట్టేటువంటి మా యొక్క ప్రేమను నీకు అందించాం. ఇన్ని అందించి మేము ఆనందించి ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించుకుంటా ముందే నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంటే మేము ఏమేం కావాలయ్యా? మా హృదయాలు ఉంటాయా? మేము జీవించగలుగుతామా? ఈ గోకులంలో మా యొక్క ఆనందం అనేది ఉంటుందా? గోకులమంతా చిన్నబోదా? గోకులమంతా కటికి చీకటిగా మారుదా? ఏమిటి నీ లీల స్వామి? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా బాధిస్తున్నావు? కొంతకాలం మాయమైపోయావు, మళ్ళా వచ్చావు, మళ్ళీ ప్రేమ అందించావు, తన్మయత్వంలో ముంచావు. నీ యొక్క శరీర స్పర్శ, నీ యొక్క పాద స్పర్శ, నీ కరముల యొక్క పవిత్రమైనటువంటి ఆ హస్తాలు మా నడుము చుట్టూ వేసి బిగించావు. మమ్మల్ని దగ్గరికి లాక్కున్నావు, హృదయానికి అతుక్కున్నావు. ఇంత మనోహరమైనటువంటి నీ యొక్క ఆనందాన్ని, నీ యొక్క బిగి కవుగులిని నమో కృష్ణ, నమో కృష్ణ, శ్రీకృష్ణ, నీ లీలలు ఎన్నగ తరుణ. పాహి మాం పాహి, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.